Good evening, all of you. Welcome to Market Closing Report 21st December Thursday. నిన్న అనూహ్యంగా వచ్చిన నష్టాలు కారణం, ఇవాళ అనూహ్యంగా వచ్చిన లాభాలకి కారణం యథమిద్దంగా ఇది అని చెప్పలేని పరిస్థితి. సో అయిపోయిన తర్వాత మనం పోస్ట్ మార్టం చేసుకోవడమే ఇప్పుడున్న పరిస్థితిలో కనిపిస్తోంది. నిన్న కొద్దిగా యుఎస్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ బలహీనత రావటము, కోవిడ్ కేసులు అని అనుకున్నాం. బట్ ఇవాళ లోయర్ లెవెల్స్ దగ్గర మార్కెట్స్లో కొనుగోళ్ల మద్దతు వల్ల మార్కెట్స్లో ఇవాళ ఒక మళ్ళీ స్ట్రాంగ్ జంప్ చూస్తున్నాం. దాదాపు 105 పాయింట్ల లాభంతో 21,225 పాయింట్ల దగ్గర నిఫ్టీ, అలాగే 360 పాయింట్స్ ప్లస్లో 70,865 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. సో ఒక మంచి ఓవరాల్గా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవాళ మార్కెట్స్లో కనిపించింది. అంటే స్పెసిఫిక్గా కొన్ని సెక్టార్స్కి ఆర్ఎల్స్ కొన్ని స్టాక్స్కి అని చెప్పలేని పరిస్థితి. ఓవరాల్గా ట్రెండ్ అంతా ఇవాళ పాజిటివ్గా అయితే ఉంది. స్టాక్స్ పరంగా చూస్తేనేమో టాప్ గెయినర్లు హిందుస్థాన్ కాపర్ 11%, శ్యామ్ మెటాలిక్స్ 10%, జెన్సార్ టెక్ 9%, BEML 8.5%, మెట్రోపోలిస్ 7.5% మేర లాభపడగా, లూజర్స్ జాబితాలో సిటీ యూనియన్ బ్యాంక్ 4.5%, విజయ డయాగ్నోస్టిక్ 4%, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 4%, సుప్రీం ఇండస్ట్రీస్, ఇండియన్ బ్యాంక్ కూడా ఒక 4% మేర కోల్పోయాయి. 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన వాటిలో అరబిందో ఫార్మా, సైంట్, ఫోర్టిస్ హెల్త్, జీఈ షిప్పింగ్, హిందుస్థాన్ కాపర్ ఉండగా 52 వీక్ లో టచ్ చేసిన వాటిలో పాలీప్లెక్స్ కార్పొరేషన్ ఒకటి కనిపిస్తోంది. సో ఇక స్పెసిఫిక్గా చూస్తేనేమో దేర్ మే బి ఎ బబుల్ ఇన్ SME ఆర్ ఆప్షన్ సెగ్మెంట్, బీ వెరీ కేర్ఫుల్ అంటూ రమేష్ దమానీ, BSC మెంబర్, అలాగే ఫుల్ టైమ్ మార్కెట్ మెంబర్ అండ్ చాలా యాక్టివ్ మార్కెట్ పార్టిసిపెంట్ రమేష్ దమానీ గారు ఆయన చెప్తున్నారు, SME సెగ్మెంట్లోనూ లేదంటే ఆప్షన్లోనూ ఈ రెండిట్లో ఒక బబుల్ లాంటి ఇది ఫేస్ చేస్తున్నాము, గతంలో ఎప్పుడూ లేని విధంగా తను చూడలేని ఇది అంటున్నారు. ద కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ దట్ ట్రేడ్ ప్లేసెస్ ఇన్ ద ఆప్షన్ ఈజ్ బియాండ్ మై అండర్స్టాండింగ్. ద కైండ్ ఆఫ్ ఫ్రాత్ వి సీ సమ్టైమ్స్ ఇన్ ద SME మార్కెట్ ఈజ్ బియాండ్ దట్. బట్ బ్రాడ్లీ a well-managed company, whether it is a small cap or large cap, is still a good investment opportunity and I would remain invested in them. I would be very careful of the bubble territories and say the SMEs are in the option market. So అది కొద్దిగా SMEల విషయంలో అంటే నాకు తెలిసి మన వాళ్ళు ఎవరు అత్యధిక శాతం 95 to 98% SME జోలికి వెళ్ళిన సందర్భాలు తక్కువే, చాలా మినిస్క్యూల్గా ఉంటుంది ఆ పర్సంటేజ్. బట్ ఆప్షన్ సెగ్మెంట్లో మన వాళ్ళు మోస్ట్లీ అధిక శాతమే ఉంటారు. సో ఆప్షన్ సెగ్మెంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నిన్న వచ్చిన ఒక చిన్న మార్కెట్ కరెక్షన్స్ డామ్స్ లాంటి వాటిని కూడా కిందకి తీసుకొచ్చింది. అద్భుతం అనుకున్నా కూడా మార్కెట్ మూడు ఒక్కసారిగా బాగాలేనప్పుడు అది ఎంత పెద్ద పోటుగాడైన స్టాక్ అయినా సరే కిందికి రావాల్సిందే. సో డామ్స్ నిన్న బట్ స్టిల్ 66% ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ ఇష్యూ ప్రైస్. నిన్నటితో పోలిస్తే ఇవాళ 1326 నుంచి 1225 స్థాయికి ఈ డామ్స్ ఇండస్ట్రీ స్టాక్ దిగి వచ్చింది. అండ్ ఇన్నోవా క్యాప్టాబ్ ఓవరాల్గా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాల్యూ చైన్ అన్నిట్లోనూ ఉన్న కంపెనీ ఇది. ఇంటిగ్రేటెడ్ ఫార్మాసిటికల్ కంపెనీ, మెయిన్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఉన్న ఇది కంపెనీ. IPOకి వస్తున్న సంగతి తెలుసు. రీటైల్ పోర్షన్ అప్పటికే 1.58% దాకా టైమ్స్ దాకా ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం చూసాం. బట్ స్టిల్ మొదటి రోజే సేల్ అయిపోయింది ఇష్యూ. అండ్ ఐనాక్స్ ఇండియా షేర్స్ లిస్ట్ బిలో ఎక్స్పెక్టేషన్స్, షుడ్ యు బై, హోల్డ్ ఆర్ బుక్ ప్రాఫిట్స్. సో నిన్న వచ్చిన ఒక్క మార్కెట్ జోల్ట్, చిన్నపాటి ఒక కుదుపు IPOల లిస్టింగ్ ప్రైజుల మీద ప్రభావాన్ని చూపింది. ఐనాక్స్ ఇండియా కూడా 44% ప్రీమియంతో లిస్ట్ అయింది. అంతకుముందు దాదాపు 65, 70, 80% దాకా ప్రీమియంతో లిస్ట్ కావచ్చని అంచనా ఉన్నప్పటికీ కూడా ఐనాక్స్ బట్ ప్రీమియం మంచి ప్రీమియంతో లిస్ట్ అయింది. సో ఇక్కడ ఇలాంటి స్టాక్స్ ఏదైనా కొద్దిగా డీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ల్యాప్అప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ అంత ఈజీగా మార్కెట్స్లో పీర్ కంపారిజన్ ఉండదు అండ్ చాలా తక్కువ ఇది ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో ఎంట్రీ బ్యారియర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇటువంటి వాటికి. సో ఏదైనా కరెక్షన్స్లో ల్యాప్అప్ చేసుకోవచ్చు ఇలాంటి వాటిని. అండ్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఒక 13% మీరు నష్టపోయింది 2 సెషన్స్లోనే. ఎందుకంటే నిన్న కూడా మనం మాట్లాడుకుంటే ఇవాళ ఉదయం కూడా ఎడిల్వైజ్, పిరమల్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి NBFC కంపెనీస్ ఉన్నాయి. ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు, ఇన్వెస్ట్ చేయకూడదు అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ఎఫెక్ట్ వల్ల పిరమల్ ఎంటర్ప్రైజ్ స్టాక్లో వీక్నెస్ చూసాం. మల్టీబ్యాగర్ స్టాక్స్ అయినా మెజగండా, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవాళ కూడా ఒక 5% మేర లాభపడ్డాయి. ఎందుకంటే రెండింటికి భారీ ఎత్తున ఆర్డర్స్ వచ్చాయి. ఆ విషయం ఇవాళ మనం ఉదయం మాట్లాడుకున్నాం.
అండ్ ఇండిగో, స్పైస్జెట్ ఈ 2 స్టాక్స్ డీసెంట్ గ్రోత్ని కనబరుస్తాయని చెప్పి, ఎందుకంటే ఎవరు వేరే కాంపిటీటర్ కూడా లేరు. బట్ స్పైస్జెట్కి ఈ మధ్య వచ్చిన 1100-1200 కోట్ల రూపాయల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పాజిటివ్ అయితే ఉంది. బట్ ఓవరాల్ పిక్చర్ అయితే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ స్పైస్జెట్. ఇండిగోకి స్టిల్ దాదాపుగా 3009 రూపీస్ టార్గెట్ ప్రైస్, 3009 రికార్డ్ ప్రైస్ హిట్ చేసినప్పటికీ, బట్ ఓవరాల్గా ఇంకా ఈ స్టాక్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగానే కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నాయి. మెయిన్గా స్పెసిఫిక్ టార్గెట్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోతీలాల్ ఓస్వాల్ న్యూట్రల్ ఇస్తూ 2800 టార్గెట్ ప్రైస్ అయితే చెప్తుంది. అండ్ నువామా స్పైస్జెట్ హోల్డ్ రేటింగ్ ఇస్తూ 33 నుంచి తన టార్గెట్ ప్రైస్ని 52 రూపీస్కి పెంచింది. బట్ స్టిల్ మార్కెట్ లీడర్, తిరుగులేని మార్కెట్ శక్తిగా ఉంది. మార్కెట్ షేర్ పరంగా కూడా అసలు దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ఇండిగోకి. సో అందువల్ల ఎప్పుడైనా లీడర్స్తో ఉండడం మంచిది యాజ్ ఆఫ్ నో. సోనీ జీకి ఒక 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. సో ఈ 1 మంత్ లోపు ఈ $10 బిలియన్ మెగా మెర్జర్ పూర్తవుతుందా లేదా అన్నది తెలుస్తుంది. ఒకవేళ కనుక జరగకపోతే జీ మీద చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. లోకేష్ మెషిన్ 14% మేర పెరిగింది. అవుట్లుక్ చాలా హెల్తీగా ఉందని 2023లోనే స్టాక్ 264% మేర పెరిగింది. వీళ్ళ బిజినెస్ని 2 డివిజన్లుగా మార్చిపోతున్నారు. ఒకటి మెషిన్స్ అండ్ కాంపోనెంట్ డివిజన్స్. ఇది కూడా ఒక మేజర్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఐనాక్స్ విండ్ ఈ స్టాక్ కూడా దాదాపు మనకి 108% మేర పెరిగింది. గత 7 వారాలుగా అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టాక్ ఐనాక్స్ విండ్. ఇండియన్ బ్యాంక్ వరుసగా 2వ రోజు కూడా బలహీనపడింది. క్విప్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ తర్వాత 8% మేర బలహీనత చూస్తున్నాం. ఇండియన్ బ్యాంకులో హిందుస్థాన్ కాపర్ 11 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. ఇవాళ కూడా ఒక 12% మేర స్టాక్ పెరగడం చూస్తున్నాము. గతంలో 2010 జనవరిలో ఉన్నంత స్థాయికి ఇప్పుడు స్టాక్ వచ్చి చేరింది. అండ్ ఆస్ట్రాజెనకా ఒక క్యాన్సర్ డ్రగ్ని జనవరి 2024లో లాంచ్ చేయబోతున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్ని. దీంతో ఈ వార్తల నేపథ్యంలో ఆస్ట్రాజెనకా ఒక 6% మేర స్టాక్ పెరిగింది. ఆల్ కార్గో లాజిస్టిక్స్ స్టాక్లో ఇవాళ మళ్ళీ ఒక జంప్ అయితే చూసాము. డేట్ అనౌన్స్ చేశారు, రికార్డ్ డేట్ ఫర్ బోనస్. స్టాక్ ఒక 4% మేర పెరిగింది. 3కి ఒక 3:1 బోనస్ని కంపెనీ అనౌన్స్ చేసింది. డెలివరీ ఒక 6% మేర పెరిగింది స్టాక్, ఎందుకంటే వాళ్ళ భివాండిలో మెగా గేట్వే లాంచ్ని 196 డాకింగ్ స్టేషన్స్తో ప్రారంభించిన తరుణంలో డెలివరీ స్టాక్లో కూడా వాళ్ళు ఒక 6% చూసాం. ఐఆర్సిటీసీ స్టాక్లో కూడా ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూసాము. స్పెసిఫిక్ రీజన్ ఏది లేకపోయినప్పటికీ గత వారం రోజులనే స్టాక్ ఒక 11% మేర పెరిగింది. సో స్టిల్ ఫ్రెష్ బయింగ్ మాత్రం బెటర్ అవాయిడ్ చేయడం మంచిది ఐఆర్సిటీసీలో. సో ఇవి మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.